అటు చూడు, దేవుడి కోసం కొన్న చందనమాలని నా భర్త ఫోటోకి ఎలా వేశారో చూడు. ఎవరు చేశారు ఈ పని? అదే ఎవరో బుద్ధిలేని చేసుంటారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్తావు? తీరా ముందు దాన్ని. తీస్తున్నాను. రాజీవా, వీళ్ళందరూ కలిసి మీ బావ చనిపోయారని పూజలు చేస్తున్నారురా. ఒకవేళ నువ్వు గనక ఉండుంటే ఈ విధంగా జరుగుండేదా చెప్పు. డాక్టర్, ఎందుకో నా మనసు ఒక విధంగా. మీరు బాధపడకండి. ఇంతకు ముందు కన్నా ఆవిడ ఇప్పుడు చాలా బెటర్గానే ఉన్నారు. ఆసుపత్రిలో చేర్చకూడదు అన్న మీ నిర్ణయం సరైనదే. బయట ఊర్లో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేద్దామా? ఖచ్చితంగా అవసరం లేదు. ఆవిడికి ముఖ్యంగా కావాల్సింది మీ అందరి ప్రేమ. అది దక్కితే చాలు. త్వరలోనే ఆవిడ కోలుకుంటారు. పళ్ళు మనిషికి చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి 32 పళ్ళు ఉంటాయి. దీన్ని జ్ఞానదంతము అంటారు. దీని వల్ల అందరూ కొంచెం ఇలా చూడండి. చూడు. ఓకే ఓకే, ఓపెన్ యువర్ మౌత్. 2 జ్ఞానదంతాలు ఊడి పడిపోయాయి. ఇంకా ఏదైనా పన్ను వీక్గా ఉందా చూడండి. ఓకే, ఓపెన్ యువర్. ఉండు, మా దగ్గర పళ్ళున్నాయి. ఇవ్వు. ఏది? అక్కడిచ్చాను కదా పళ్ళు. ఓ ఉన్నాయి గురు, ఇస్తా. ఏంటి ఏంటి వెతుకుతున్నా గురు, కనపడలేదు. పళ్ళు లేకపోతే పీక కోసిస్తాను. సార్, మీ దగ్గర ఉన్న ఒరిజినల్ పళ్ళు ఫిక్స్ చేయడం కుదరదు. కావాలంటే ఆర్టిఫిషియల్ పళ్ళు ఫిక్స్ చేస్తాం. గోల్డ్ ప్లాటినము ఎలాంటిదైనా పెట్టించుకోవచ్చు. ఏంటి బంగారమా? మనిషికి పళ్ళు ఎన్నెళ్ళు ఉంటాయి? దవడ పళ్ళు 75 నుంచి 80 ఏళ్ల వరకు ఉంటాయి. కొందరికి చచ్చేంత వరకు ఉంటాయి బాబు. దేవుడని కొలుస్తున్నారు. చచ్చేంత వరకు వాడిని గుర్తు పెట్టుకునేలా చేశాడు. ఏంట్రా ఇది? పళ్ళు ఇప్పుడే దొరికాయి. బ్యాగ్ లో పెట్టుకో. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. అరే పిపి, పళ్ళు మాత్రం యూజ్ అవ్వలేదు. ఇట్స్ గాడ్. గెస్ట్ ఏంటి, నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను? ఏమైంది నా బంగారానికి? నాటకంలో నేను మెయిన్ రోల్ చేస్తున్నాను. గుడ్. నా డైలాగ్ నేను ఎంత స్పీడ్ గా చెప్తున్నానో తెలుసానన్నా? మీరు ఖచ్చితంగా నా షో చూడాలి, మిస్ అవ్వకూడదు. హైదరాబాద్ లో షో జరిగితే ఖచ్చితంగా వస్తానమ్మా. కొంచెం పనుంది. నాతో మాట్లాడకండి, మీకు నాకు కట్టు. పోండి. హే నిషా. నాన్న రావట్లేదే. హే, మీ నాన్నగారు మాత్రం ఈ డ్రామాని చూసారనుకో, అప్పుడు ఇదే నీ లాస్ట్ షో. ఏ ముందు నువ్వు డైలాగ్ ప్రాక్టీస్ చెయ్యి, ఆ తర్వాత బియర్ తాగొచ్చు. హే, ఏమంటున్నావు? డైలాగ్ చెప్తాను, చూస్తావా? చెప్పు చూద్దాం. నిషా గ్యాంగ్ రండి. మాటలని చాలా ఈజీ. అన్నిటికీ లూలు అని యూజ్ చేయి, అది సరిపోతుంది. అత్తే లూవా అచ్చమైన తెలుగు భాష. ఓ, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నేను ఎలా పర్ఫార్మ్ చేయబోతున్నాను మీరే చూడండి. నా పేరు ఉషా. నేను రేలంగి నుంచి. వేలంగి. హలో నిషా, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? నువ్వు వేశ్యా గృహంలో దిక్కులేక చిక్కుకున్నావు. నువ్వు చాలా బాధతో యాక్ట్ చేయాలి. సార్, నాకు ఆ బాధ ఉంది కానీ ఐ డోంట్ నో. ఐ మీన్ హౌ టు గెట్ ఇట్. లోపల ఉంది కానీ బయటికి రావట్లేదు అన్నమాట. అదే నేను చెప్పేది. ఈ పాత్రలో నువ్వు జీవించాలి. చెయ్యి. ఓకే సార్. ఏ, నీ పేరేంటి? నా పేరు ఉషా. నేను రేలంగి నుంచి. అది ఏం యాక్టింగ్ చేస్తున్నావమ్మా నువ్వు? ఐఎమ్ సారీ సార్, కానీ నాకు అన్నం చేత్తో తినే అలవాటు లేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా? పేదవాళ్ళ సినిమాలు మీరు చూసారా? ఎలా తింటున్నారో తెలుసమ్మా? చూడండి, ఇది అన్నం. ఇలా తీసుకుని ప్రేమగా ఇలా తినాలి. రాలేదు. చేతిని కంటి దగ్గర పెట్టుకుని తిప్పడం వల్ల దాన్ని ఏడవడం అనరు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడైనా ఆకాశాన్ని చూసావా? వయసు ఎందుకు ఆకాశాన్ని చూడాలి? చూడాలి, అన్ని చూసి తీరాలి. ఊరికే మొబైల్ చుట్టం కాదు, లోకాన్నే చూడాలి. ఇదిగో తీసుకో, ప్రాక్టీస్ చెయ్యి. చూడండి, ఈ రోజు మీరు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, రేపు గొప్ప నటులు అవుతారు. నన్నే ఎక్కిరిస్తున్నారా? నేను డైరెక్ట్ గా వెళ్ళి అబ్జర్వ్ చేస్తాను, చూడండి.